10 సంవత్సరాలు ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి కేసీఆర్ గారు నేను ఎక్కడో గూట్లో కూర్చున్నాను, నిశ్చితంగా చూస్తూ ఉన్నాను నేను జరిగేవన్నీ అని చెప్పడం జరుగుతుంది. మీరు ఎందుకు ప్రతిపక్షంలో మిమ్మల్ని 10 సంవత్సరాలు పాలకపక్షంలో కూర్చోబెట్టి మరి అదేవిధంగా మిమ్మల్ని ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టినటువంటి ప్రజల తరపున మరి నిజంగా ప్రజలకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పినట్టుగానే నిజంగా ప్రజలకు అన్యాయం జరుగుతుంది. మరి ఏదో కాలంలో ఆ కాలం నాటి పాలన వచ్చిందని మీరు అనుకుంటున్నప్పుడు ఈరోజు మరి మీరు ప్రజల పక్షాన, గజ్వేల్ నియోజకవర్గ ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్ర పక్షాన మీరు ఎందుకు వచ్చి అసెంబ్లీలో మాట్లాడడం లేదు? మీరు చేసిన తప్పులన్నీ బయటకు వస్తాయి. వీళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి ఈరోజు బయటికి రాకుండా ఫామ్ హౌస్కే పరిమితమయ్యి అప్పుడప్పుడు వచ్చి మరి ఏదో నోటికి ఏదొస్తే అది మాట్లాడి వెళ్ళిపోతాను అంటే కుదరదు. తప్పకుండా ప్రజలు ప్రతిదీని గమనిస్తున్నారు. ఆ గమనించేటువంటి విషయాలలో కూడా మీరు చెప్పి ఏదో కాంగ్రెస్ పార్టీ మీద, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఏవో బురద చల్లే ప్రయత్నం చేస్తే ఆ బురదకి భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ.